చావు అనేది ఎవరు ఆపలేరు. కానీ ఇప్పుడే మిత్రులు సాయం చెప్పినట్టు ఆ మధ్యకాలంలో మనం చేసినటువంటి గొప్ప పని గురించి ప్రజలు మనం గుర్తుంచుకుంటారు. మనం పోయేటప్పుడు చివరికి మన మెడలో ఉన్న గొలుసు తీస్తారు, వాచ్ తీస్తారు, మంటలు తీస్తారు. ఏమైనా చేసిన మరి ఈరోజు నాకు చాలా పరిచయం మన హరిబాబు గారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి. విద్యార్థి విభాగంలో ఇప్పటికి కూడా చాలా చురుగ్గా ఉన్నాడు. అన్ని చోట్ల కూడా కనబడుతుంటాడు. హరిబాబు గారు చెప్పగానే నేను కూడా ఒక సర్ప్రైజ్ అయినా. అన్న సభ ఉన్నది, నాయనమ్మ ఎంపీటీసీ మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఇవాళ వచ్చినందుకు సంతోషపడుతున్నాను. పెద్ద మనిషి ఆత్మ శాంతించాలి. ముందుగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో మీరు మనోధైర్యం కోల్పోకుండా తప్పకుండా ఆమె మీకు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించుకుంటూ మీ కుటుంబ మర్యాదలు, గ్రామ మర్యాదలు సమాజానికి నిజంగా వారు మరి ఆ ఏజ్ లో 84 వయసులో చనిపోయినప్పుడు మన కుటుంబం ఉన్నటువంటి సెంటిమెంట్స్, మన కుల గౌరవాలు ఎన్నో మనకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా నేను ఇప్పుడే హరిని అడిగినా, మీ అమ్మమ్మ మీ నాయనమ్మ రాసిచ్చిందా అంటే వారు బతుకున్నప్పుడే రాసిందన్నా నా శరీరాన్ని ఇవ్వాలని చెప్పి. అంటే ఎంత గొప్ప సంకల్పమో చూడండి. ఒప్పుకోరు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలో చాలా విషయం, ఎంతో త్యాగం, ఎంతో బాధ. దాన్ని జీవించుకోనే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవాళ వారి శరీరం ఇచ్చినట్టు జోన్ కాదు. ఒక మెడికల్ కాలేజ్కి అనాటమీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. మొత్తం ఆ సబ్జెక్ట్ లో మొత్తం కూడా శరీరానికి సంబంధించినటువంటి భాగాల గురించి దాన్ని రీసెర్చ్ చేస్తుంటారు. తప్పకుండా వాళ్ళు చనిపోయి కూడా కొన్ని వందలాది మంది డాక్టర్లకు జీవం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కూడా తప్పకుండా మనం కానీ స్మరించుకోవాలి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పైన రీసెర్చ్ యూజ్ చేస్తారు, ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ వాడుకుంటారు. అదంతా గొప్ప కాదు. మనం కూడా చరిత్ర చూస్తే జ్యోతిబాస్ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సుమారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మీకు నా ధన్యవాదాలు. భూతల్లి ఎదలపై నూరేళ్లు నిన్ను మోస్తుంది, సాటివాడు సాయమడుగుతే అందించే గుండెలేని నుండి గుణము కలిగిన నీకు ఏమవుతావని నీరు నిప్పు గాలి నీతోటి బంధమల్లింది. ఏమవుతావని సృష్టి తన ఒడిలో నీ మనుగడను కాపాడుతుంది. ఏమవుతావని పొద్దు పొడుపు